కేసీఆర్ చేసినంత ఇంట్లో ఆయన ఒక చారణ భాగం అంటే చేయలేడు. ఎందుకంటే ఈయన పాలన గురించి అవగాహన లేదు, ఆలోచన లేదు. గతంలో మంత్రి పదవికి మంత్రిగా ఇవాళ చేయలేదు కాబట్టి ఈయనకు అవగాహన లేదు. సీఎంకు జీరో, అసలు పనికిరాడు. ఎందుకంటే ఇన్ని హామీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు. 420 హామీల ఒక్క విధంగా ఏ విధంగా ఒకటిగా సక్సెస్ కాలేదు. ఒక ఫ్రీ బస్ ఇస్తే అయిపోయినా, ఫ్రీ బస్ ఇస్తే కన్వై ఎవరు కాలే, కన్వై చేయాలి కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారు అన్నాడు. ఆయన ఏం చెప్పిండు, కళ్యాణ లక్ష్మి ఇస్తే అయిపోయినా తులం బంగారు ఇవ్వాలి అన్నాడు. ఏది తులం బంగారు నేను ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి అది లేదు, తులం బంగారు తీసుకొచ్చి ఇస్తాడు. అది ఇది లేదు. రైతు బీమా ఇస్తున్నాడు, రైతు బీమా లేదు. రైతు కరువులకు పైసలు ఇస్తున్నాడు, అవి లేవు. ఏమి ఒక్కటి ప్రతిదీ జీరో. రైతు భరోసా లేదు, ఏది లేదు. ఆడలకు పెన్షన్ 2500 ఇస్తున్నాడు, కోడలంటే 2500, అత్తకు 24,000 రూపాయలు ఇస్తున్నాడు, ముసలి వికలాంగులు 6,000 రూపాయలు అన్నాడు. ఏమి ఇస్తున్నాడు? ఏమి ఇయ్యలే. అవి తోని కాని పని దొంగ హామీలు చెప్పి ఏదో రకంగా మొండిగా గద్దెని ఎక్కాలనే కాన్సెప్ట్ తోని ఉత్త హామీలు ఇచ్చి గద్దెని ఎక్కిండు తప్ప ఆయన దీనికి జీరో, పనికిరాడు. సీఎంగా ఒక సీఎంగా ఎలిజిబుల్ కాలేడు, కావు కూడా కాడుక. ఆయనతోని కాని పని 10-15 ఏళ్ళు కాదు కదా, ఈ 5 ఏళ్ళు కంప్లీట్ ఉన్నామనండి. ఆ 10-15 ఏళ్ళు కాదు కదా, ఈ 5 ఏళ్ళు కంప్లీట్ ఉన్నామంటే ఇంటే ఉంటే సరే. వాళ్ళ ఐకత లేక సైకత లేక వాళ్ళే కొట్టి పెట్టుకుని దిగుతారు. అసలు ఇంకా కాబోయే 3 ఏళ్ళలో ఏముంటో చూడండి. ఆయన దిగిపోతారు, ఆయన అంటకూడదు. ఆయన దింపుతారు వాళ్ళే, ఎవరు కాదు వాళ్ళే దింపేస్తారు. వాళ్ళే దింపేస్తారు, వాళ్ళ పార్టీలు వాళ్ళే దింపేస్తారు. ఎవరు వీళ్ళని కాదు, వాళ్ళ పార్టీలు వాళ్ళే దింపేస్తారు. ఎందుకంటే ఆయన పరిపాలన అట్టుంది, ఆ విధంగా ఉంది పరిపాలన. లోకం ఉందే లోపం. ప్రజా పరిపాలన అన్నాడు, ప్రజావతకే పాలన అన్నాడు. ఏది ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగగా గ్రామ పంచాయతీ మీటింగ్లు పెడుతువేనా అవి అని ఆయన ఏం చెప్తున్నా? మనకి ఇల్లు వస్తాయి, మళ్ళీ వేయినది. ఇది ఆ పాలన? అందరు కలుపుకొని పోవాలి, ఇదేనా పాలన అనేది? ఈయనకు పాలనకు పనికిరాడు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇల్లు ఇవ్వాలంట, కాంగ్రెస్ లీడర్లకే ఇల్లు ఇవ్వాలి. వాళ్ళ చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలి, వచ్చిన ఇల్లు ఇవ్వాలి. ఈ వాళ్ళు ఇచ్చినా కాదు, మేమే ఇవ్వాలి, మేము సిగ్నేచర్ చేసి సంతకం పెడితేనే అవుతుందంట. అంటే మరి కనుగోలు ఎక్కడ పోవాలి? అంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసు అందరికి సమానం కదా, అందరు వేసిన వాళ్ళు అందరూ ఉంటారు కదా, అందరూ వేయాలి కదా, అందరూ వేసిన. మరి ఒకరికి అంటే ఎట్లా? సీఎం అంతే. రేవంత్ రెడ్డి జీరో న్యాయాలయం. అసలు న్యాయాలయం లేదు ఆయనకు. న్యాయాలయం గుంపు మేస్త్రి. ఆయన ఒక గుంపు మేస్త్రి లేక దేనికి పనికిరాడు. గుంపు మేస్త్రి లేక ఏమన్నాడు? ఆయన గుంపు మేస్త్రి ఏముందా? సీఎం అంటే ఏముంది? గుంపు మేస్త్రి లేక ఎక్కియాలందరూ కూడా పందులాలండి. ఈయన అదే పాలన. అంటే గుంపు మేస్త్రితో సమానం కలిపినట్టే. గుంపు మేస్త్రి అంటే దానికి చదువు సంఖ్య అక్కర్లేదు, ఏది అవసరం లేదు. మోటోడైనా పోయి చేయొచ్చు అది, కానీ దానికి దీనికి శాంతి తెలియదా? ఆయన చేసినవన్నీ, కేసీఆర్ చేసినవన్నీ హామీలన్నీ నీ మొత్తం నామరూపం లేకుండా చేస్తున్నాడు. చేస్తాడా? ఈయన చేయగలుగుతాడా? కేసీఆర్ నీళ్ళు తీసుకొచ్చిండు, అవి అమలు చూస్తా చేయవన్ అని, అవిని చేయవన్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, బంద్ చేయది, అది బంద్ చేయండి. కేసీఆర్ ఇప్పుడు కొత్తగా మన కొన్ని జిల్లాలు ఏర్పడి అవి జిల్లాలు బంద్ చేయండి. కొన్ని ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు చేసిండు, అవి బంద్ చేయండి. అవి బంద్ చేసి నీకు కొత్తగా నువ్వేం పెడతావు పెట్టుకుంటో తెలుస్తుంది. అప్పుడు తెలుసా కానీ నువ్వేం అమలు చేస్తావు, అప్పుడు అమలు అప్పుడు నువ్వేం తెలుస్తావు. నువ్వు అవన్నీ జీరో చేసిన తర్వాత నువ్వు ఆయన నామాలు లేకుండా అయితే నువ్వు వేయి, అప్పుడు తెలుస్తుంది నీకు. కానీ మా కల్లిపొల్లి మాటలు చెప్పి కబుర్లు చెప్పి గద్దెనెక్కినంతనే మనగంతనం కాదు ఇది. అసలు సిద్ధరామయ్య ఊళ్ళో ఎక్కి సీఎంగా అయినావు నువ్వు. ఒక ఇంటికి ఇంటికి ఇద్దరు ముగ్గురు ఇలా మొత్తం వల్ల అందరూ నిన్ను తిట్టిన సీఎం మాటలు అయితే ఎవరిని ఇంతవరకు అయితే బాగా మాకు 46-47 ఏళ్ళు ఒక్క నీ పోరుకు ఎవరిని తిట్టలే. ఈ పోరు అంతగా తిట్టిరు. ఇంటికి ఒకరు పత్తి లేదులా. 7 కన్నా పోతే ఇప్పుడు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీసీలు కానీ అయిపోయినా అని జీరో. వీళ్ళకి ఏమి రావు, టికెట్లు రావు, సీట్లు అది రావు. ఎందుకంటే వీళ్ళ పాలన అట్లుంది, ఆ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు తిట్టుకవే ఉంది. రైతులను మొత్తం కోసపుచ్చుకుంటున్నారు. రైతులను వాళ్ళకు బోనస్ 500 ఇస్తున్నా, అవి లేవు. రైతు బంధు ఇస్తున్నా, అవి లేవు. ఇన్నేళ్ళ నుంచి వేస్తా పోయి రేపు వేసుకో ఇన్న వేస్తావు కదా, రేపు రేపే ఓశ్రీ రేపు అంటే రోజు రేపే ఉంది. 3 ఎకరాలు 2 ఎకరాలు వేసి నేను 5 ఎకరాలకు 4 ఎకరాలకు వేసిన అంటే వేసి ఎవరికి వేసిండు? ఎవరికి వేయలేదు. మాకు అందరికి భూములు ఉన్నాయి, కానీ ఎవరికి వాళ్ళలేదు. ఎకరం పడితే పడేటనా, 10 గుంటలు పడితే పడేటనా, ఎవరికి పడ్డాయి? 2 లక్షల రుణమాఫీ వేస్తున్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఏమి వేయలేదు. రుణమాఫీ లేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీగా లేదు. ఎవరు చేయలేదు, కానీ లేదు. 1 లక్ష రూపాయల వరకే అయింది, 2 లక్షల రూపాయలు కానీ లేదు. ఇవాళ కోరి నిన్ను తెచ్చుకోరు కాంగ్రెస్ అని. వీళ్ళకి అందరికీ బుద్ధి చెప్పినట్టు జనాలకి ఇటంగా తెలుసుకొచ్చింది. మీ కార్యకర్త మీ లీడర్ అందరు ఇటంగా చాలా మందికి విసుకొచ్చింది. తెలుస్తుంది. ఎందుకంటే అంటే నాకు అరే కాంగ్రెస్ వస్తే ఏదో చేస్తాను అనుకున్నాం, కానీ చేదురు అయిపోయింది. మళ్ళీ కేసీఆర్ రావాలి, సీఎం కావాలి, మళ్ళీ మన బతుకులు మారాలి. చదువుకున్న పిల్లలకు నౌకలు రావాలంటే మళ్ళీ ఆయనే రావాలి. ఇవాళ కేసీఆర్ వేసిన నౌకలు తీసుకొచ్చి ఈయన వేసుకొని నేను వేసిన పేరు కాదు, తప్పు అది. ఈయన ఒక్కడు గెలిచి 14 ఏళ్ళకి వస్తే ఒక్కటిగా కాలేదు, వర్క్ చేయలేదు, ఒక నవ్వటంగా లేదు.
ఆయన వేసినాయి, ఆయన దాంట్లో ఎగ్జామ్ రాసినాయి, పిల్లలు నమ్మకాలు వచ్చినాయి, కానీ మేము ఇచ్చినాం అంటున్నది తప్పు. ఈయన పరిపాలనకు పనికిరాడు. ఆయన వేసిన ఈయన వేసుకునేది కాదు, ఈయన అకౌంట్ వేసుకునేది కాదు. స్వతహాగా ఈయన ఇచ్చినాక ఏం వేసిండు చెప్పండి ఫస్ట్. ఈయన వచ్చినాక ఏం వేసిండో ఒక్కటి కాకుండా ఒక్కటి ఏ ఒక్కటి చేయలేదు. చిన్న రోడ్లు ఇట్లా ఏ విధంగా చేయలేదు వరకు.